హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బడ్జెట్లో ఇంకొక గేమింగ్ ఫోన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అది కూడా కొత్త ప్రాసెసర్తో, కొత్త గేమింగ్ ప్రాసెసర్తో వచ్చిన కొత్త ఫోన్ అనమాట. ఇది రియల్మీ కంపెనీ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన రియల్మీ 8i మొబైల్. ఇది హీలియో G96 ప్రాసెసర్తో వచ్చిన ఫోన్ అనమాట. హీలియో G96 ప్రాసెసర్తో వచ్చిన మొదటి ఫోను మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా. అండ్ ఈ హీలియో G96 ప్రాసెసర్ అనేది రీసెంట్గా వచ్చిన హీలియో G95కి ఒక అప్గ్రేడెడ్ వెర్షన్ లాగా ఉంటుంది. పెర్ఫార్మెన్స్లో ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. 12-13 వేల రూపాయల బడ్జెట్లో మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వదగిన ఫోను. అండ్ ప్రైజింగ్ కూడా వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గానే పెట్టారు. బేస్ వేరియంట్ మీకు 13,999 రూపాయలు పెట్టారు. కానీ HDFC కానీ ఐసిఐసిఐ కార్డు కానీ యూజ్ చేశారనుకోండి, మీకు ఇది ఒక 1000 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తారు. అంటే మీకు 13,000 రూపాయలకి ఎగ్జాక్ట్గా ఈ ఫోన్ అనేది వస్తుంది. సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి మీకు ఇది సేల్లోకి అయితే రానుంది. ఒకసారి చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు దీన్ని మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం. బాక్స్ పైన మీకు రియల్మీ బ్రాండింగ్తో పాటుగా ఇండియాస్ నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని రాస్తుంది. అలాగే 8i అని రాస్తుంది. రియల్మీ బ్రాండింగ్ లోగో ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీంట్లో హీలియో G96 ప్రాసెసర్ ఉంటుంది. 120Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ విత్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇది సామ్సంగ్ JN1 సెన్సార్తో వచ్చిన ఫోన్ అనమాట. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇలాంటివి అయితే దీంట్లో వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో మన దగ్గర ఉంది 6GB ప్లస్ 128GB వేరియంట్, స్పేస్ బ్లాక్ కలర్ అనమాట. అలాగే ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా మనకి మెన్షన్ చేస్తుంది. సార్ వాల్యూ మనకి హెడ్కి 1.176 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి 0.670 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది. ఫోన్తో పాటు ఒక చిన్న ప్యాకెట్లో మీకు ఒక TPU కేసు, అలాగే యూజర్ మాన్యువల్ లాంటివి ఉంటాయి. అండ్ లోపల ఒక ఛార్జర్ ఉంటుంది. 18 వాట్స్ ఛార్జర్ వీళ్ళు బండిల్ చేశారు. అలాగే ఒక Type-C కేబుల్ ఉంటుంది. ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉంటుంది. సో ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్. ఇక ఈ ఫోన్కి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే ఇది మన దగ్గర ఉంది స్పేస్ బ్లాక్ కలర్, కొంచెం బ్లాక్ గ్రేడెంట్ ఫినిషింగ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిషింగ్తో వస్తుంది. ఇక్కడ మనకి టాప్లో 3 కెమెరాల సెటప్ ఒక రెక్టాంగులర్ మాడ్యూల్లో కనిపిస్తూ ఉంటాయి. సిలిండర్ స్టైల్లో మీకు రియల్మీ 8 సిరీస్లో మీకు సిలిండర్ స్టైల్ కెమెరాస్ తీసుకొచ్చారు కదా, అలాగే మీకు రింగ్స్ లాగా ఉంటాయి. అండ్ బాటమ్ సైడ్ రియల్మీ బ్రాండింగ్ ఉంటుంది. ఇటు రైట్ సైడ్ మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్లస్ పవర్ బటన్, లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. అలాగే సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే మీకు ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డులు ఒక SD కార్డు మీరు ఎట్ ఏ టైం అయితే పెట్టుకోవచ్చు. అండ్ బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాకు, మెయిన్ మైక్రోఫోను, Type-C కేబుల్ పోర్టు, అలాగే మీకు ఒక స్పీకర్ అయితే ఉంటుంది. ఇది సింగిల్ స్పీకర్తోనే వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు టాప్ లెఫ్ట్లో పంచ్ హోల్ కెమెరా ఉంటుంది. దీంట్లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. సో ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓరియో అనమాట. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. రియల్మీ 8iలో మీకు 6.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఈ డిస్ప్లేలో మీకు డిఫరెంట్ రిఫ్రెష్ రేట్స్ అనేవి ఆటోమేటిక్గా వ్యారీ అవుతూ ఉంటాయి. 30Hz, 50Hz, 60Hz, 90Hz, అలాగే 120Hz. ఇలా మీకు డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అనేది ఆటోమేటిక్గా వ్యారీ అవుతూ ఉంటుంది మీకు సిచ్యువేషన్కి తగ్గట్టుగా. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 12 nm ప్రాసెసర్ బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.05 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు మాలి G57 MC2 గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. అండ్ దీంట్లో LPDDR4X RAM టెక్నాలజీ ఉంటుంది. అలాగే UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీని యూజ్ చేశారు. బేస్ వేరియంట్లో 4GB ర్యామ్ ఉంటుంది. అలాగే 64GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. అలాగే దీంట్లో ఇంకొక వేరియంట్ కూడా ఉంటుంది, 6GB ప్లస్ 128GB. అండ్ బ్యాక్ సైడ్ మీకు మొత్తం 3 కెమెరా ఉంటాయి. మెయిన్ కెమెరా మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇది సామ్సంగ్ JN1 సెన్సార్ని యూజ్ చేశారు. మాక్సిమం వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ మీకు 4K 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. రెండోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, మూడోది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్స్ యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మీకు టాప్ లెఫ్ట్లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX471 సెన్సార్ని యూజ్ చేశారు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే ఫింగర్ ప్రింట్ స్కానర్, అలాగే మీకు ఫేస్ అన్లాక్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది దీంట్లో ఉన్న టెక్నికల్ హార్డ్వేర్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు ఒకసారి దీంట్లో ఉన్న సాఫ్ట్వేర్ అలాగే యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వెళ్తే ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ విత్ రియల్మీ 2.0తో వస్తుంది. అండ్ దీంట్లో కూడా మనకి అన్ని యాప్స్ ఇలా హోమ్ స్క్రీన్ మీద అరేంజ్ చేస్తుంటాయి. ప్లస్ అన్ని ఫోన్స్ లాగే దీంట్లో కూడా లాంచర్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మీకు డిఫాల్ట్గా గూగుల్ డైలర్ అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్స్ వీళ్ళు ప్రొవైడ్
చేశారు. అండ్ ఒకసారి యాప్స్ విషయానికి వెళ్తే దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ యాప్స్ మనకి బ్లాట్వేర్ అప్లికేషన్స్ లాగా తీసుకొచ్చారు. అండ్ థ్యాంక్ఫుల్లీ ఇవి మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు నచ్చని యాప్స్ అన్నీ కూడా మీరు రిమూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇదొక మంచి విషయం. అండ్ ఒకసారి మన సెటింగ్స్లోకి వెళ్తే అబౌట్ ఫోన్లోకి వెళ్తే మీకు ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే రియల్మీ అయితే వస్తుంది. అండ్ నా దగ్గర ఉన్నది 6GB ర్యామ్ వేరియంట్. దీంట్లో 2GB ర్యామ్ వరకు మీరు వర్చువల్గా అంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు వర్చువల్గా. సో అంటే టోటల్గా ఇది 8GB ర్యామ్ లాగా వర్కౌట్ అయితే అవుతుంది అనమాట. కాకపోతే ఆ వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ అనేది పెద్దగా మీకు అంత ఉపయోగపడే టాపిక్ అయితే కాదు. అండ్ ఇక్కడ మీకు సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ విషయానికి వెళ్తే ఇది ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తోనే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. స్టోరేజ్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 128లో మనకి 110GB ఫ్రీగా ఉంది. నియర్లీ 18GB ఇది ఓఎస్ కింద ఆక్యుపై చేసుకుందనమాట. అండ్ సెటింగ్స్లోకి వెళ్తే డిస్ప్లే సెటింగ్స్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. అండ్ రకరకాల సెట్టింగ్స్ రియల్మీలో ఉన్నవన్నీ మీకు అన్ని ఫోన్స్లో ఉంటాయి, దీంట్లో కూడా ఉంటాయి. అండ్ ఇక డిస్ప్లే విషయానికి వెళ్తే డిస్ప్లేలో కూడా నేను చాలా రకాల వీడియోస్ అయితే ప్లే చేసి చూశాను. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గానే ఉంది. అండ్ మంచిగా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఇస్తుంది అనమాట. అండ్ దీంట్లో సింగిల్ స్పీకర్తోనే వస్తుంది. సింగిల్ స్పీకర్ లౌడ్గానే ఉంది, మీకు లౌడ్ ఇనఫ్ అనమాట, సరిపోతుంది. సో మీరు డ్యూయల్ స్పీకర్స్ లెవెల్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. అండ్ దీంట్లో కాల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, నేను ఆల్రెడీ టెస్ట్ చేసి చూశాను. ఇక దీంట్లో నేను ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ కూడా ఇన్స్టాల్ చేసి చూశాను. అమెజాన్ ప్రైమ్లో కూడా హెచ్డీలో మూవీస్ అయితే ప్లే చేస్తుంది. అంటే గూగుల్ వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ అయితే దీంట్లో కూడా మనకి ఇచ్చారు. అండ్ దీంట్లో నేను ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ స్కానర్ అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఇచ్చి చూశాను. ఫింగర్ ప్రింట్ స్కానర్ అది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కదా, చాలా స్పీడ్గా ఉంటుంది. ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కాబట్టి చాలా ఫాస్ట్గానే ఉంటుంది. ఫేస్ అన్లాక్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా యూఐ విషయానికి వెళ్తే దీంట్లో కూడా అన్ని ఫోన్స్లో ఉన్నట్టు రియల్మీ యూఐలో సేమ్ కెమెరా ఉంటుంది. దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. అండ్ దీంట్లో మీకు 50 మెగాపిక్సెల్కి సపరేట్ మోడ్ కూడా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా దీంట్లో వాడింది శాంసంగ్ JN1 సెన్సార్. సో అది ఖచ్చితంగా మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇస్తుంది. నేను చాలా రకాల ఫొటోస్ తీసాను, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో ఫొటోస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ దీంట్లో 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంటుంది. సో 2 మెగాపిక్సెల్ కాబట్టి పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం యావరేజ్గానే ఉంటుంది. మెయిన్ కెమెరా మాత్రం చాలా చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. బోత్ ఇండోర్ అలాగే అవుట్డోర్ కండిషన్లోను ఫ్లవర్స్ అలాగే హ్యూమన్ ఫేసెస్లో కూడా మీకు మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇది ఇస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా. సో ఇది కూడా ఆబ్వియస్గా సోనీ కెమెరా కాబట్టి కొంచెం మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో దేంట్లో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. సో ఇది రియల్మీ 8ఐకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. మీకు మేజర్గా ఈ ఫోన్లో హైలైట్ ఏంటంటే G96 ప్రాసెసర్ అలాగే 120Hz డిస్ప్లే అలాగే మీకు మేజర్గా శాంసంగ్ JN1 సెన్సార్ మీకు కేవలం 13,000 రూపాయల బడ్జెట్లో. అంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి కాంపిటేటర్ అని చెప్పాలి. ఇప్పుడు ఆ పర్టికులర్ బడ్జెట్లో ఉన్న మిగతా ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఇది ఖచ్చితంగా మీకు వాటితో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో బోత్ మీకు హార్డ్వేర్ పరంగా కావచ్చు రకరకాల ఫీచర్స్ పరంగా కావచ్చు మీకు చాలా మంచి ఆఫర్ అయితే ఇది చేస్తుంది. G96 ప్రాసెసర్ కదా, గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా మంచిగానే ఇస్తుంది అనమాట. సో ఇది రియల్మీ 8ఐకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.